హాయ్ అండి, ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇలాంటి మెషరింగ్ కప్స్ ఏవి లేకుండా మనం సింపుల్ అండ్ కిచెన్లో ఉన్న ఐటమ్స్తో ఎలా కేక్ చేసుకోవాలనేది చూద్దామండి. ఈరోజు స్పెషల్లీ రెడ్ వెల్వెట్ కేక్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో కప్స్ కూడా చాలా వెరైటీస్గా ఉంటాయి. ఇలా స్లాంటింగ్గా మనకు కప్ షేప్ అనేది ఎగ్జాక్ట్గా లేకుండా స్ట్రైట్గా లేకుండా ఇలాంటివి వచ్చే కప్స్ని అసలు యూస్ చేయకూడదండి. దీంట్లో మనకు మెషర్మెంట్స్ కరెక్ట్గా రాదనమాట. మనం 1/4 కప్ వేసినప్పుడు మనకు 1 కప్ పైనే మెషర్మెంట్స్ పెద్దదిగా ఉంటుంది అండ్ కిందది చాలా చిన్నదిగా ఉంటుంది అనమాట. ఎప్పుడు కానీ ఇలా స్ట్రైట్గా ఉండే మెషరింగ్ కప్సే యూస్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ మెషర్మెంట్స్ అనేది వస్తుంది. నేను ఎప్పుడన్నా 1 కప్ వేసుకోమని చెప్పినప్పుడు మీరు ఇలాంటి దాంట్లోనే 1 కప్ వేసుకున్నారంటే కూడా సరిపోతుంది అనమాట. 1/2 కప్ అంటే దాంట్లో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ, 1/4 అంటే 1/4 కప్ తీసుకోవడం అనమాట. సో ఇలాంటి కప్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనము టీ స్పూన్స్ అండ్ టేబుల్ స్పూన్స్ కరెక్ట్గా ఉందా లేదనేసి చెక్ చేపిస్తున్నాను అనమాట. మీకు ఎగ్జాక్ట్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఎప్పుడు కానీ స్పూన్ నిండుకు ఫుల్గా తీసుకున్నారు అంటే అది మెషర్మెంట్స్ ఎగ్జాక్ట్గా ఉండదండి. నేను ఇలా చేస్తున్నాను చూడండి, ఇలానే చేయాలన్నమాట. క్వాంటిటీ ఇది 1 టేబుల్ స్పూన్ అనమాట. ఇది చూపిస్తున్నాను చూడండి, ఇది కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు నేను దీంట్లోకి వేస్ట్ కూడా చూపిస్తున్నాను. చూసారా, కరెక్ట్గా మనకు 1 టేబుల్ స్పూన్ వచ్చిందా. సో ఇలా మనము క్వాంటిటీ ఇప్పుడు నేను టీ స్పూన్స్తో ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. టీ స్పూన్లో తీసుకున్నప్పుడు కూడా మనము సేమ్ అలానే ట్యాప్ చేసుకోవాలన్నమాట. స్పూన్లో ఉండే ఎక్స్ట్రా అంతా కింద పడిపోయినాకనే మనము వాడుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి ఎగ్జాక్ట్గా 1 టీ స్పూన్ వచ్చిందనమాట. ఇలానే మనము మెషర్ చేసుకోవాలి, ప్రతిదీ తీసుకోవాలన్నమాట. అదే మీకు 1/2 టీ స్పూన్ అంటే ఇంతేనండి, మనకు 1/2 టీ స్పూన్ వచ్చిందా కరెక్ట్గా. అదే మీరు 1/4 టీ స్పూన్ తీసుకోవాలనుకుంటే 1/4 టీ స్పూన్ తీసుకోవాలనుకుంటే ఇంత తీసుకోవాలన్నమాట. దీన్ని నేను క్వాంటిటీ చూపిస్తున్నాను. చూసారా, మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే స్పూన్స్గా క్వాంటిటీ కూడా మనము దీంట్లో కూడా మనము తీసుకోవచ్చు అనమాట. ప్రతిదానికి మనకు అన్నిటికీ మెషరింగ్ కప్స్ కంపల్సరీ అనేసి ఏం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్లో ఎలా మెషర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. హాఫ్ ఆఫ్ ద అంటే 1/2 వచ్చేస్తుంది అనమాట. 1/4 అంటే ఇలా మనం మెషర్ చేసుకొని మనం క్వాంటిటీ వైజ్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 1/4 కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మన రెడ్ వెల్వెట్ కేక్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో నేను 1/4 కప్ బటర్ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు బటర్ వద్దనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. బట్ రెడ్ వెల్వెట్ కేక్లో మనము అంటే రిచ్నెస్ అవసరం అనేది మనం బటర్ అనేది యాడ్ చేస్తాము. ఇక్కడ నేను 1/2 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత నేను రెడ్ వెల్వెట్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర లేదంటే నార్మల్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ 3/4 కప్ నేను అంటే నార్మల్ మన కిచెన్ కప్లోనే 3/4 కప్ నేను మైదా తీసుకున్నాను. దాంట్లో నేను 3/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను అనమాట. 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అనమాట. అంటే మనము ఎలా ఎగ్జాక్ట్గా కొలతలు చేసుకోవాలనేది చూసారు కదా, దాన్ని బట్టి చేసుకోండి. ఇక్కడ నేను 2 కోకో పౌడర్ చూపిస్తున్నాను చూడండి. కొంచెం లైట్ కలర్గా అండ్ డార్క్ కలర్గా. మనం ఎప్పుడు కానీ రెడ్ వెల్వెట్ కేక్లో లైట్ కలర్ కోకో పౌడరే తీసుకోవాలన్నమాట. నేను 1/4 టీ స్పూన్ లైట్ కోకో పౌడర్ అనేది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బాగా చల్లించుకొని మనము మిక్స్ చేసేసుకుంటున్నాము. మనం ఇప్పుడు ఆల్రెడీ 1/4 కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాం కదా. కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనము ఒక 6 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రాగా మనము దీంట్లో మనం ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట మిల్క్ని. నేను కలర్ మిస్ట్ వాళ్ళు కలర్ స్ప్లాష్ రెడ్ కలర్ దీంట్లో మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ కలర్ చాలా బాగా ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో నేను కలర్ అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు ఎంత కలర్ కావాలనేది దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను కరెక్ట్గా 1 + 1/4 టీ స్పూన్ వినిగర్ యాడ్ చేసుకున్నానండి. మనం దీంట్లో కర్డ్ యాడ్ చేయలేదు కాబట్టి మనం వినిగర్ యాడ్ చేసుకుంటున్నాం. మీరు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ పుల్లదనం అసలుకి ఏముండదు. ఇప్పుడు నేను బేకింగ్ టిన్లోకి వేసుకున్నాను. ఇది కరెక్ట్గా నేను 5 ఇంచ్ బేకింగ్ టిన్లో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను గ్యాస్ మీద ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న మనం కడాయి పెట్టి ఇలా చేసుకున్నాం కదా, దాంట్లో నేను రెడ్ వెల్వెట్ కేక్ని ప్లేస్ చేసేసుకుని లిడ్ పెట్టేసుకుని దాని మీద వెయిట్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నానండి మన కేక్ బేక్ అయిందని. లేదు, అస్సలు బేక్ అవ్వలేదన్నమాట. సో నేను మళ్ళీ దాని మీద ప్లేస్ చేసేసుకొని 35 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను అనమాట. మన కేక్ చాలా పర్ఫెక్ట్గా అండ్ రెడ్ కలర్గా
చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. నేను పిక్ చేసి చూపిస్తున్నాను చూడండి, మనకు ఏం అంటుకోకుండా వచ్చిందనమాట. సో మన కేక్ రెడీ అయిపోయింది, మనం బయటకు తీసేస్తున్నాం అనమాట. నేను ఇప్పుడు కూల్ డౌన్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ పెట్టేశాను. దాని తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత నేను బయటికి తీసేసానండి, లేకపోతే మన కింద కొంచెము వాటరీగా అయిపోతుంది అనమాట హై హీట్కి. ఇప్పుడు నేను 1 కప్ క్రీమ్ చీజ్, నేను అమూల్ క్రీమ్ చీజ్ తీసుకున్నానండి. దాంట్లోనే నేను 1/2 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా కన్సిస్టెన్సీ కోసం నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ కూడా దాంట్లోకే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. కొద్దిసేపు బీట్ అయిన తర్వాత మీరు విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోండి. విప్పింగ్ క్రీమ్ స్టిఫ్ పీక్స్ వచ్చే అంత వెరీ బాగా బీట్ చేసుకున్న తర్వాత నేను పక్కన పెట్టేసుకున్నాను. ఆ ప్రాసెస్ జరుగుతుంటే లక్కీ ఒక పని చేసేసాడు ఇక్కడ. లోడేసినావా కేక్? అయ్యో నేనేం అనలేదు కదా, మరేంటికి వచ్చేది? అయ్యో పని లోడేసినావా అన్నాను అంతే కదా. అయ్యో ఎట్లరా నేను డెకరేషన్ చేసేద్దాన్ని? ఏం చేస్తేవి? ఎంత పని చేసినావు లక్కీ? ఎవరు దాన్ని అట్ట చేసింది లక్కీ? నువ్వేనా? మళ్ళా లోడుతున్నావు? పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి అయిపోతూ ఉంటాయి. సో నేను దాన్ని ఎలానో ఒకలాగా మేనేజ్ చేస్తున్నానండి. నేను ఈరోజు కేక్ మాత్రం ఇంట్లో తినడానికే చేశానండి. అండ్ దానివల్ల సో మనం ఆర్డర్ ఏం లేదు కాబట్టి నో ప్రాబ్లం అనమాట. లేకపోతే మళ్ళీ చేసి మంచిగా రెడీ చేసి ఇవ్వాల్సి వచ్చింటుంది. సో నేను ఇక్కడైతే డెకరేషన్ పర్పస్కి కట్ చేసుకున్నాను 3 స్లైసెస్గా. ఇప్పుడు నేను డెకరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ నేను షుగర్ సిరప్ యాడ్ చేయడం లేదండి. మనము నార్మల్ ఒక మిల్క్లో నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా రెడ్ వెల్వెట్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుని మనం పెట్టేసుకున్నాం అనమాట. దాన్ని నేను ఇప్పుడు ఫిల్లింగ్స్లో వేసుకుంటున్నాను. సో మనము డైరెక్ట్గా ఫిల్లింగ్స్ డెకరేషన్కి స్టార్ట్ చేసేసాము. నేను ఎక్కువ డెకరేషన్ మీద కాన్సన్ట్రేట్ ఏం చేయలేదండి. మనం పీసెస్ ఇరిగిపోయింది కదా చాలా వరకు, నేను దాని మీద సెట్ చేసుకొని మంచిగా అలానే చేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయొచ్చండి. చాలా వరకు బేకరీస్లో కూడా ఏమి అంతే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ షేప్స్లో ఏం పెట్టరు, వాళ్ళు కూడా ఇరిగిపోతే దాన్ని సెట్ చేస్తూ ఉంటారు. చాక్లెట్ కేక్లో అయితే అంతా మిక్స్ చేసేసి కలర్స్ మిక్స్ చేసేసి కూడా వేసేస్తారనమాట. సో నా మేబీ లక్కీ డ్యామేజ్ చేయకుండా ఉంటే కొంచెం వేరే ఏదైనా డిజైన్ చేసింటానేమో, బట్ ఏమీ లేదు, పర్లేదు. అయినా నేను సింపుల్గా ఆ క్రమ్స్ ఉన్నాయి కదండి, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఆ క్రమ్స్లోనే నేను డిజైన్ అనేది చేస్తున్నాను. మరీ ప్లెయిన్గా ఉందేమో అని మధ్యలో క్రీమ్ కొంచెం మిగిలిపోతే దాంట్లోనే డిజైన్ అనేది కొద్దిగా చేశానమాట. మధ్యలో దాని తర్వాత చెర్రీస్ పెట్టేసుకొని మనము ఫినిష్ అయితే చేసేసుకున్నామండి. ఇప్పుడు నేను మీకు కేక్ని కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మన కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్ రిచ్ క్రీమ్ స్లైస్ అయితే వచ్చింది. ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.